మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గాజుల రామారం గాలిపోచమ బస్తీలో ఇప్పటికీ కూడా హైడ్రా యొక్క కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి. 150 నుంచి 200 పైగా కూడా ఇళ్లను కూల్చివేస్తున్నారు. మీకు అడుగుతున్నా, ప్రభుత్వ పాలన ఎవరు అన్నారు? వాంది వాడు డబ్బా కొట్టుకుంటే అయిపోతా అన్న? ప్రభుత్వం పాలన ప్రజల పాలన అంటే ఉన్నోనికా లేనోనికా? ఎవరికి పాలన అది? ఇప్పుడు కరెంట్ మీటర్ వచ్చినప్పుడు సంకనాగినారు, నల్ల వచ్చినప్పుడు సంకనాగినారు. ఎంఆర్ఓ ఎక్కడ పోయిండు, ఆర్ఐ ఎక్కడ పోయిండు, మీటర్ ఇచ్చినోడు ఎక్కడ పోయిండు, నల్లలు ఇచ్చినోడు ఎక్కడ పోయిండు? ఈ రోజు హైడ్రా అని వచ్చి ఇట్లా హంగామా చేస్తే ఇప్పుడు లాస్ అయ్యేది ఎవడన్నా? కొన్నాక ఇప్పుడు అంతా అయినాక వచ్చి గుల్ల కొడితే పద్ధతి అని చెప్పు. ఏమంటుండ్రు అధికారులు? కూల్చేస్తాము గవర్నమెంట్ ల్యాండ్ అంటుండు. గవర్నమెంట్ ల్యాండ్ యాడికెళ్ళి వచ్చింది? గవర్నమెంట్ ల్యాండ్ మాకు చెప్పారా? గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పలే కదా. మేము రూపాయి కష్టపడి కడుపు మూట కట్టుకుని పిల్లలను చంపుకుంటా అక్కడికి మేము కన్నీళ్లు ఒలపోసుకుంటా కట్టుకున్నాం ఇల్లు. ఇది వాడు కనుక ఏమన్నా కష్టపడి మాకు 10 రూపాయలు ఇచ్చిండా? చాలా బాగుంది. పేదోళ్లకు ఊర్లలో అన్ని సప్లై బాగా చేసిండు, అంత చేసిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి వచ్చింది మొత్తం మా ప్రాణాలు తీసేస్తున్నాడు. ఉండడానికి ఇల్లు లేకుండా కూడా అయిపోతుంది. ఎట్లా బతకాలి? పెద్ద పెద్ద బిల్డింగులు కొనుక్కొట్టు, పెద్ద పెద్ద నోట్ల మన్ను పోయి లేడోళ్ళక పొట్ట తిప్పలు పట్టుకొని పొద్దున పోతే పొద్దు మీకోసం ఆ నీడ కూడా లేకుంటే ఏడ వండాలి? రోడ్డు మీద వండాలా?